మెయిన్ శిక్షణ ప్రోగ్రాంలో పేపర్ 6th సెక్షన్ 3కి సంబంధించి 4th క్వశ్చన్ చూసుకుంటే అసెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మిలియన్ మార్చ్ సకల జర్నలిస్ట్ సమ్మె అండ్ ద ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ద తెలంగాణ మూవ్మెంట్. హౌ డి దీస్ ఈవెంట్స్ మొబిలైజ్ పబ్లిక్ సపోర్ట్? తెలంగాణ ఉద్యమం తీవ్రతరం కావడంలో మిలియన్ మార్చ్ మరియు సకల జర్నలిస్ట్ సమ్మె యొక్క ప్రాముఖ్యతను అంచనా వేయండి. ఈ సంఘటనలు ప్రజల మద్దతును ఎలా సమీకరించాయని ఇచ్చారు ఇక్కడ, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మిలియన్ మార్చ్ అండ్ సకల జర్నలిస్ట్ సమ్మె గురించి చెప్పేటప్పుడు సపరేట్గా వాటిని గురించి చెప్పొచ్చు ప్రాముఖ్యతకు సంబంధించి. అదేవిధంగా ఈ సంఘటనల ప్రజల మద్దతు ఎలా ఉంది అనేది సపరేట్గా మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్లో మనం చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ ఇంట్రడక్షన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా బ్రీఫ్గా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి టైం లైన్, అదేవిధంగా పబ్లిక్ మొబిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యంగా తెలంగాణ మూవ్మెంట్లో పెద్ద రీతిలో ఈ ప్రజా నిరసనలకు సంబంధించి అనేవి ప్రజా సమీకరణలు అనేవి మనకి ఇక్కడ జరిగాయి. అందులో ఈ 2 ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే మిలియన్ మార్చ్ అనేది 2011లో జరిగిన ఈ 2 ఇంపార్టెంట్ మిలియన్ మార్చ్ అండ్ సకల జర్నలిస్ట్ సమ్మెకి సంబంధించి ఎంత ప్రామినెంట్గా ఉన్నాయి అంటే వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ సపోర్ట్ని తీసుకుంటూ పొలిటికల్ ప్రెజర్ని సెంట్రల్ గవర్నమెంట్ మీద పెడుతూ ఈ తెలంగాణ ఇష్యూని ముందుకు ఎలా తీసుకెళ్ళాయి అనేది ఇక్కడ లింక్ చేసుకుంటాం. సో టైం పీరియడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి తెలంగాణ మూవ్మెంట్ అనేది కేసీఆర్ అగైన్ 2009 హంగర్ స్ట్రైక్ అనేది కూడా మనం ఇక్కడ చెప్తాం, రైట్. అజిటేషన్ అనేది ప్రోగ్రెస్ అయింది, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ముందుకెళ్ళింది, మాసివ్ ప్రొటెస్ట్ అనేవి డిమాండ్ ఫర్ స్టేట్హుడ్కి సంబంధించి ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా ఇక్కడ చెప్తాం, రైట్. సో అయితే ఇక్కడ మిలియన్ మార్చ్ ఆర్గనైజేషన్ ఎవరు చేశారు బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనకి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు, అదేవిధంగా సకల జర్నలిస్ట్ సమ్మె ఒక నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఒక సహాయ నిరాకరణ ఉద్యమంగా అక్టోబర్ 2011లో ముందుకు వెళ్ళింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నాం, రైట్. సింపుల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ ఇస్తే సరిపోతుంది. అయితే సిగ్నిఫికెన్స్ పార్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ మిలియన్ మార్చ్ సంబంధించి ఒక పర్టికులర్ ఈవెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగింది? 2011 సంబంధించి మార్చ్ 10, 2011, రైట్. సో ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రొహిబిటరీ ఆర్డర్స్ కావచ్చు, కొంత లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ హైదరాబాద్లో చేరి కావడం, ట్యాంక్ బండ్ ఏరియాకి సంబంధించి స్తబ్దత అనేది కనిపించడం, పీపుల్ అందరూ అసెంబుల్ అవ్వడం అనేది ఇక్కడ చూసాం. అయితే కొంత డిస్ట్రక్షన్ ఆఫ్ స్టాట్యూస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర లీడర్స్ సంబంధించి ట్యాంక్ బండ్ మీద అవి కూడా మనం ఇక్కడ హైలైట్గా మేజర్గా ఫోకస్ ఏరియా. అదేవిధంగా నేషనల్ వైడ్ బజ్ అనేది క్రియేట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడింది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫోర్స్ చేసేది, ఆ తర్వాత నోటీస్ ఇచ్చే రీతి వరకు ఇది ఒక ప్రాముఖ్యత అనేది మనకి ఇక్కడ కల్పించింది అనేది ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సకల జర్నలిస్ట్ సమ్మె, రైట్. ఇది ముఖ్యంగా సెప్టెంబర్ 13, 2011కి సంబంధించి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 42 days ఇది జరిపారు. సో ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వర్కర్స్ అండ్ అదర్ సెక్షన్స్ అనే వాళ్ళు ఫాలో అయ్యారు, ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ పార్ట్ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి మొత్తం స్తంభించిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసెస్, స్కూల్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సర్వీసెస్ కూడా పూర్తిగా స్తబ్దత అయినది మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 lakh గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ పర్టికులర్ స్ట్రైక్లో పాల్గొన్నారు కాబట్టి, రైట్. సో అదేవిధంగా మాస్ మొబిలైజేషన్ అనేది ఇక్కడ మనం చూసాం. మొబిలైజేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే మిలియన్ మార్చ్కి సంబంధించి మనం చూసుకుంటే మేజర్గా ఇది పొలిటికల్ యాక్టివిస్ట్ సంబంధించే కాదు, ఇతర పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అనేది చూసాం, రైట్. సో అదేవిధంగా సకల జర్నలిస్ట్ సమ్మెకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ క్లియర్ కట్గా పబ్లిక్ సెక్టర్ వర్కర్స్, టీచర్స్, కోల్ మైనర్స్ ఫ్రమ్ సింగరేణి, కాలరీస్ కూడా మనం ఇక్కడ చూసాం. ఆటో రిక్షా డ్రైవర్స్ కావచ్చు, ఇది మేజర్గా మనకి సింగరేణి, కొలియరీస్ అనేది మనం కంపల్సరీ ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మేజర్గా ఈ స్ట్రైక్ అనేది హై ఇంటెన్సిఫై చేసింది. పవర్ ప్లాంట్స్లో పవర్ సప్లై అనేది కూడా ఇక్కడ పవర్ షార్టేజెస్ అనేవి కూడా, ఇండస్ట్రియల్ డిస్ట్రప్షన్స్ జరగడం కూడా మేజర్ ప్రామినెంట్ ఫోకస్ ఏరియాగా చెప్పొచ్చు. నెక్స్ట్ మీడియా కవరేజ్ అండ్ నేషనల్ మీడియా కవరేజ్ అండ్ నేషనల్ అటెన్షన్ అనేది మనం తీసుకొచ్చేలా ఏ విధంగా ఇవి ఉపయోగపడ్డాయి. మిలియన్ మార్చ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్స్టెన్సివ్ మీడియా కవరేజ్తో ప్రొటెస్టర్స్ ఇమేజెస్ కావచ్చు, కొంత స్ట్రీట్స్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించి పోలీస్ క్లాషెస్ సంబంధించి ఇవన్నీ ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా సకల జర్నలిస్ట్ సమ్మెకు సంబంధించి రీజనల్గా, నేషనల్ మీడియాకి సంబంధించి ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అజిస్టేషన్ ఏ విధంగా ఉంది ముందుకు తీసుకెళ్లారు. సో ఇక్కడ మిలియన్ మార్చ్ హైలైట్ అయితే ప్రొటెస్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమాన్స్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ హిస్టరీగా
స్ట్రాటజీగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇది అక్రాస్ ఇండియాగా మనకి కనిపించింది. సో పొలిటికల్ ప్రెజర్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. పొలిటికల్ ప్రెజర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ మనం లింక్ చేసుకుంటాం. ఇక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ ఇనేబిలిటీ ఏదైతే ఉందో మనకి లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ని కంట్రోల్ చేసే విధంగా లేకుండా పోయింది. అది ఒక ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు. పబ్లిక్ డిమాండ్ ఫర్ బైఫర్కేషన్ అనేది మనకి ఇక్కడ ఫోకస్ ఏరియాగా చెప్పుకోవచ్చు. అయితే సకల జనుల సమ్మె ఏదైతే ఉందో ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఈ స్ట్రైక్ అనేది ద్వారా మనకి కలిగింది కాబట్టి అది ఆటోమేటిక్గా సెంట్రల్ రికగ్నిషన్ అనేది కలిగించింది. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2014 స్టేట్ ఫార్మేషన్కి దారి తీసింది అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. రైట్. క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ యూనిటీ అమాంగ్ ప్రో తెలంగాణ పార్టీస్. అంటే అప్పటి వరకు వివిధ రకాల స్టాండ్ ఉన్న పొలిటికల్ పార్టీస్ అందరూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్, బీజేపీ ఇలాంటి పార్టీస్ అందరూ కలిపి ముందుకు తీసుకెళ్లారు. సో అది మేజర్గా ఇంపార్టెంట్ అయితే. రైట్. ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసరికి ఇక్కడ మిలియన్ మార్చ్ అండ్ సకల జనుల సమ్మె టర్నింగ్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు తెలంగాణ మూవ్మెంట్కి అనేది చెప్తూ, ఈ సక్సెస్ అనేది ఈవెన్చువల్గా 2014 స్టేట్ ఫార్మేషన్ సంబంధించి ఒక హిస్టారిక్ అచీవ్మెంట్. అంటే మనకున్న ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో భారత సమాఖ్య నిర్మాణంలో మనకి బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అనేది చెప్తూ ముగించవచ్చు. రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద డిమాండ్. అయితే ఈరోజు రాసిన ఆన్సర్ జై కృష్ణ రాశారు. సో ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో 2011 సంవత్సరంలో జరిగిన కీలకమైన ఘట్టాల్లో ఈ రెండు ఇంపార్టెంట్ అనేది చెప్తూ స్టార్ట్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అంటే ఇక్కడ టైం లైన్తో లింక్ చేశారు. ఇట్ ఈజ్ ఇనఫ్. రైట్. సో మిలియన్ మార్చ్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం మనకి పెళ్ళిబిక్కిన నిరసనల మధ్య మనకి 2011 ఫిబ్రవరికి సంబంధించి ఇక్కడ మాట్లాడారు. వెరీ గుడ్. సో నిర్బంధాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అదేవిధంగా మార్చి 10న 10 లక్షల మంది ప్రజలతో హుస్సేన్ సాగర్పై నిర్వహిస్తామని ప్రకటించారు. 144 సెక్షన్ కూడా ఇక్కడ లింక్ చేశారు. మిలియన్ మార్చ్లో పాల్గొనడానికి జేఏసీ నాయకులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరవడంపై నిరసనలు వెల్లువెత్తాయి అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. సో అదేవిధంగా మధ్యాహ్నం 1 నుంచి 6 వరకు అనుమతించిన పోలీసులు ప్రజల మధ్య ఘర్షణ కూడా మనకి ఇక్కడ జరిగింది. దీనికి ఆసరాగా తీసుకున్న ఆంధ్ర నాయకులు, మేధావులు విమర్శలకు జవాబుగా తెలుగు రాష్ట్ర బలిపీఠాలకు వివరిస్తూ మనకి రచయితల సంఘం దిమ్మెస అనే సంపుటాన్ని కూడా ఇక్కడ రిలీజ్ చేశారని కూడా చెప్పారు. తెలంగాణ వాదుల అస్థిరత్వాన్ని, సంస్కృతిని విమర్శించిన వారికి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల ఆస్తులు ధ్వంసం చేయలేదని, కేవలం తెలంగాణ అన్యాయాన్ని వెలుబుచ్చామని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో సకల జనుల సమ్మెకి సంబంధించి మాట్లాడుకుంటే 1969 సంవత్సరంలో ఈ తెలంగాణ సాధనకి ఉద్యోగుల సమ్మెను ఆధారంగా తీసుకుని తెలంగాణ సమస్త ప్రజానీకం జేఏసీ ఆధ్వర్యంలో 2011 సెప్టెంబర్లో జరిగిందనేది కూడా చెప్పారు. ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ, సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె ఇవన్నీ క్లియర్ కట్గా తీసుకొచ్చారు. వెరీ గుడ్ ఫ్లో చార్ట్. సో 2011 సెప్టెంబర్ 12న కరీంనగర్ నుంచి ప్రజా గర్జన నందు సెప్టెంబర్ 13 నుండి సకల జనుల సమ్మె చేపడుతున్నట్లు చెప్పారు. జూలై 15 ముఖ్యమంత్రి దృష్టికి సమ్మె తీసుకుపోవడం అని కూడా ఆగస్టు 1 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పరచాలని, లేనిచో సమ్మెకు దిగుతామని హెచ్చరించడం కూడా జరిగింది. సో ఉపాధ్యాయులుగా ఉద్యోగులు, విద్యార్థుల సమ్మెతో పాల్గొనడం అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. సో ఖమ్మంలో సభను ఏర్పాటు చేయడం, అక్టోబర్ రైల్ రోకోకు సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. మహాధర్నాలు. సో విఫలం కారణాలు: ఆర్థిక మద్దతు లేకపోవడం, రాజకీయంగా మద్దతు అందకపోవడం, ఉద్యోగుల జీతభత్యాలకు కష్టాలు రావడం, సో అదేవిధంగా ప్రజలు ఇబ్బందులకు గురి కావడం అనేది కూడా ఇది కొన్ని లోపాలు అనేది కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. పై అంశాలను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 24న సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సకల జనుల సమ్మెను ఉద్యోగ సమ్మెకు విమర్శించినప్పటికీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ సమస్త ప్రజల ఆంక్షలు నెరవేర్చడానికి ఒక వేదికగా ఇది నిలిచిందనేది లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో ఒక గుడ్ ఫ్లో, కంటిన్యూటీ. సో అదేవిధంగా కొంత లెటర్స్ అనేవి కొంత పెద్దవి రాస్తే ఇంకా బెటర్. ఇక్కడ మీ లెటర్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. సో అవి చూసుకోండి. ఆ ఫోకస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఒక ఫ్లో అంటే మొత్తం పాజిటివ్స్ అన్ని సపరేట్గా చెప్తూ, అదేవిధంగా కొన్ని లోపాలు కూడా లింక్ చేసుకుంటూ, ఒక ఫ్లో చార్ట్ కూడా యాడ్ చేసుకుంటూ ఫైనల్గా మనకి ముగింపు అనేది ఇచ్చారు. హోలిస్టికల్గా ఈ పర్టికులర్ ఆన్సర్కి 6 out of 10 మార్క్స్ ఇవ్వచ్చు. వెరీ గుడ్. రైట్. సో ఇది 4th క్వశ్చన్.